ఎన్సీఆర్టీ బాబ్రీ మస్జిద్ వర్డ్స్ని బుక్స్ నుంచి తొలగించింది, గోద్రా అల్లర్ల గురించి తీసేసింది. సో ఇది ఆయన అడిగినప్పుడు చైర్మన్ ఏమని చెప్తా ఉన్నారు అంటే, ఇవి చిన్నపిల్లలకి రక్తపాతాలు గొడవల గురించి అవసరం లేదు, భవిష్యత్తులో వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి ఈ విషయాలు తీసేస్తున్నాం అన్నారు. డెఫినెట్గా ఇది వ్యక్తం చేయదగ్గ అంశం. ఎందుకంటే స్వాతంత్ర భారతానికి ముందు జరిగిన విషయాలు చరిత్రలో పెడితేనే ఉత్తమం తప్పితే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ చట్టబద్ధంగానే రామ మందిర నిర్మాణం జరిగింది. సో దానికి సంబంధించిన చరిత్ర చాలా విశాలమైనటువంటిది, విపులకరమైనటువంటిది. దాని గురించి ఒక్క కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తూ విషయాలను పొందుపరచలేరు. అలాగే గోద్రాలలో ఒకళ్ళకి సంబంధించి సపోర్టింగ్గా కానీ ఇంకోళ్ళకి వ్యతిరేకంగా రావడానికి వీల్లేదు. సో కాబట్టి డెఫినెట్ ఇలాంటి అంశాలు చరిత్రలో పెట్టకపోవడం మంచిది. అది వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ప్రతిపక్షాలు విమర్శించడం, వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ లేదని చెప్పొచ్చు. డెఫినెట్గా చరిత్ర అనేది భవిష్యత్తుకు మార్గదర్శనంగా ఉండాలే కానీ మరొక విధంగా ఉండకూడదు.